హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ సాటర్డే సండే 2 ఎపిసోడ్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. షూట్ కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ హౌస్ నుంచి బయటకు వచ్చేసారు. ఎలిమినేషన్ కూడా హౌస్ నుంచి అఫీషియల్గా ఎలిమినేషన్ బయటకు వచ్చేసారు. సో ఇప్పుడు 100% కాదు 200% కూడా క్లారిటీ వచ్చేసినట్టే. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ఏమైనా చేంజ్ అయినా కూడా ఆ క్లారిటీ అనేది ఉండాలి కాబట్టి మనకు వచ్చిన ఇన్ఫో అది. సో ఇప్పుడు అఫీషియల్గానే స్టేజ్ నుంచి బయటకు వచ్చారు. ఎవరు అని అంటే ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసినట్టుగానే. సో కంప్లీట్గా క్లియర్గా మాట్లాడదాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే ఇప్పుడు కొత్తగా హైప్ అనే బటన్ వచ్చింది, దాని మీద ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మీతో మాట్లాడదాం. సృష్టి వర్మ బిగ్ బాస్ హౌస్ ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన క్యాండిడేట్ ఎవరు అని అంటే సృష్టి వర్మ 100%. ఆల్రెడీ మన ఇన్ఫో ప్రకారంగా ఇది 100% ఇన్ఫో కాదు, ఇప్పుడు స్టేజ్ నుంచి బయటకు వచ్చేసింది సృష్టి వర్మ. సో సృష్టి వర్మ ఎలిమినేషన్కి అసలు మెయిన్ పాయింట్స్ ఏంది, అసలు హౌస్లో ఈమె కంటే బెటర్మెంట్ అంటే ఇంకా దారుణంగా ఉండేవాళ్ళు లేరా అంటే సో ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకనంటే ఫ్లోరా షైనీ గారు ఆల్మోస్ట్ ఆమె ఎక్కడ కూడా కనిపించట్లేదు. అందరూ అనుకున్నట్టుగా ఆమెకు ఏంటి అని అంటే ఆమెతో పోల్చుకుంటే సృష్టి వర్మ చాలా బెస్ట్ కానీ బట్ ఈమె ఇక్కడ సృష్టి వర్మకి ఎక్కడ ఇంపాక్ట్ క్రియేట్ చేయట్లేదు, ఎక్కడ వావ్ ఫ్యాక్టర్స్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. సృష్టి వర్మని ఫస్ట్గా మైనస్ అయింది ఎక్కడ అంటే సృష్టి వర్మ అనగానే ఆల్మోస్ట్ సృష్టి అనగానే కాంట్రవర్సీసు అండ్ బోల్డ్నెస్ మామూలు కాదు, ఎవరికైనా ఇచ్చి పడేస్తుంది. అండ్ డాన్సింగు అండ్ గ్లామరు ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. సో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా కూడా అండ్ బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ టీమ్ ఏం పెట్టుకుంటుంది, ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువ కంటెంట్ రాబోతుంది, ఎక్కువ కంటెంట్ వస్తుంది అనే థాట్లోనే తీసుకుంటారు. ఈమెను కూడా తీసుకోవడానికి రీజన్ కూడా అదే. బట్ ఇంకోటి ఏంటంటే ఒకటి కాంట్రవర్సీ, ఇంకొకటి లవ్ ట్రాక్లు, ఇలా చాలా ఉంటాయి. ఒక్కొక్క డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్లో ఖచ్చితంగా ఈమె ఎక్కడో ఒక దగ్గర మ్యాక్సిమం అందరూ కాంట్రవర్సీనే ఎక్స్పెక్ట్ చేస్తారు. బోల్డ్గా ఉంటుంది కాబట్టి గట్టిగా ఇచ్చి పడేస్తుంది అనే రేంజ్లో ఉంటుంది. బట్ ఈ 1 వీక్లో ఈమె దగ్గర నుంచి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసింది ఏ ఒక్క % కూడా లేదు. ఒక కాంట్రవర్సీ లేదు, ఒక గొడవ స్ట్రాంగ్గా లేదు, ఒక గొడవలు అవుతుంటే ఒక స్టాండ్ తీసుకున్నది లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ ఓన్లీ అక్కడ కొంతవరకు ఏదో చేయాలి అన్నట్టుగా. ఒక డ్యాన్స్ అంటే ఆల్మోస్ట్ కొంత డాన్సింగ్ అనేది జరిగింది. బట్ ఎక్స్పెక్ట్ చేసిన దగ్గర నుంచి అంత ఉంది అని అంటే ఖచ్చితంగా లేదు. ఇక్కడ మెయిన్గా పాయింట్ ఏంటంటే ఫ్లోరా షైనీ గారికి కూడా ఈమె వెళ్ళిపోతుంది అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే నార్త్ సైడ్ వచ్చిన వాళ్ళు లేదంటే ఏజ్డ్ వాళ్ళు కొంతమంది ఉన్న వాళ్ళు ఫస్ట్గా వెళ్ళిపోతారు. కొంచెం యంగ్ అండ్ డైనమిక్ ఉన్న వాళ్ళు చాలా ఫ్లూయెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఒక 2-3 వీక్స్ సర్వైవ్ అయినాక ఒక క్లారిటీ వస్తుందని చాలామంది వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటారు. బట్ ఇక్కడ ఏం జరిగింది, సృష్టి వర్మ ఫ్లోరా షైనీ గారు వీళ్ళిద్దరే లాస్ట్లో ఉంటున్నారు, బాటంలో ఉంటున్నారు. రీతు కూడా డేంజర్ జోన్లో ఉంది. చాలామంది రీతు కూడా డేంజర్ జోన్ లేదు అన్నారు. బట్ రీతుకు కూడా చాలా దారుణమైన ఓటింగే పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ అయినా కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది రెక్టిఫై చేసుకునేటట్టు ఉండాలి. సో మ్యాక్సిమం పిఆర్లు ఇప్పుడు బాగా లీడ్ చేస్తున్నాయి. పిఆర్లు పెట్టుకోవడం తప్పనట్లే, పిఆర్లు మరీ ఓవర్గా అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు. అదే కష్టపడతారు మరి డబ్బులు ఇచ్చినాక ఎవరికైనా. సో సృష్టి వర్మ ఫ్లోరా వీళ్ళిద్దరితో పోల్చుకుంటే సృష్టి వర్మ చాలా బెస్ట్. సృష్టి చాలా అంటే చాలా బెస్ట్. ఎందుకనంటే అందరితో కలవడానికి ఇక్కడ ఈమె చేయట్లేదు, కంటెంట్ రావట్లేదు అని కాదు, వస్తుంది. కానీ జనాలు ఎక్స్పెక్ట్ చేసిన వావ్ ఫ్యాక్టర్ ఈమె దగ్గర నుంచి జనాలకి రావట్లేదు. అది మెయిన్ మైనస్ అయిపోయింది. ఈ కెప్టెన్సీ టాస్క్లో కూడా కొంతవరకు ఏమంటారు ఆ స్కిల్ చూపించడానికి కొంచెం ఆపర్చునిటీస్ వచ్చింది. బట్ అయినా కూడా ఈమె చేసిన దానికంటే ఎక్కువ రాము రాథోడ్ చేసింది ఎపిసోడ్కే హైలైట్ అయింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి చాలా విషయాలు కూడా అందరితో కలవడానికి కానీ, ఏదైనా ఫన్ వే క్రియేట్ చేయడం కానీ, వర్క్ విషయంలో కానీ ఏదైనా కాంట్రవర్సీ పెద్దగా లేదు. కాంట్రవర్సీ అంటే ఆ సిచ్యువేషన్స్ అయితే రాలేదు ఇప్పటి వరకు. ఆ సిచ్యువేషన్స్ రాకపోయినప్పుడు ఆమె కూడా ఏం చేయలేదు కదా. సో ఈమె దగ్గర నుంచి ఎలాంటిది రావట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ స్క్రీన్ స్పేస్ అనేది ఎక్కువ కనిపించట్లేదు. అండ్ ఇక్కడ ఫ్లోరా షైనీ గారు ఏమైనా పెద్ద స్క్రీన్ స్పేస్ ఏమైనా కనిపిస్తుందారా బాబు అనుకోవచ్చు మీరు. బట్ స్క్రీన్ స్పేస్ అనేది ఫ్లోరా షైనీ గారికి లేకపోయినా అండ్ ఫ్లోరా షైనీ గారి మీద చాలా వరకు ఏమంటారు ఒక సింపతి క్రియేట్ అయింది. సంజన గారు ఏదైతే అరిచారో ఆమె వచ్చి షవరింగ్ అయిపోయి ఏడ్ చేసి ఆ రచ్చ ఏదైతే ఉందో
ఏదో ఒక కోణంలో ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా ఆమెకు అది వర్కౌట్ అయింది. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎక్కడో ఒక చిన్న లక్ అనేది కలిసి వస్తుంది చూసారా, అలాగా ఆమెకు ఖచ్చితంగా కలిసి వచ్చింది. ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ ఆమె నామినేషన్లో ఉంటే ఖచ్చితంగా ఆమెనే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అలాగని చెప్పేసి ఆమెకి ఏం లేదంటే బయట పిఆర్లు గట్టిగా ట్రై చేస్తున్నారు, గట్టిగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు. అలాగా సృష్టి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేశారు, ఫ్లోరా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సింపతి కార్నర్ చిన్న విషయంలో సింపతి వచ్చింది కదా, ఆ ఏడవడం కానీ ఎమోషనల్గా ఫీల్ అవ్వడము అది వర్కౌట్ అయింది. అండ్ జనాలకు అరే ఈసారి ఛాన్స్ ఇచ్చేద్దాం, పాపం చాలా దారుణంగా ఎయిట్ చేస్తుంది, ఇంత ట్రీట్ సంజన గారు మరీ ఇంత దారుణంగా క్రూషియల్గా ట్రీట్ చేస్తున్నారు. ఇలాంటివి జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడో ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతారు. పిఆర్లు కొంచెం హెల్ప్ చేసి ఉండొచ్చు, అండ్ ఈ కంటెస్టెంట్స్ మీద కొంచెం ఎమోషనల్ బాండింగ్ అనేది కొంచెం క్రియేట్ అయ్యి ఈసారి ఛాన్స్ ఇచ్చేద్దామని కొంతమంది వేసి ఉండొచ్చు. సృష్టి దగ్గరకు వచ్చేసరికి మాత్రం కంప్లీట్గా ఆపోజిట్ అయింది. ఆపోజిట్గా ఏంటంటే ఈమె కొంచెం ఎక్కడన్నా కొంచెం వాయిస్ రేజ్ చేసినా గట్టిగా ఏదైనా కాంట్రవర్సీ కానీ, ఇప్పుడు ఆ గుడ్డు విషయంలో అంత ఇష్యూ అయింది, అంత ఏడ్ చేసింది రీతు, ఆమె ఏడ్ చేశారు. ఆ తర్వాత అది స్టాండ్ తీసుకొని కొంచెం గట్టిగా చేసి ఉండొచ్చు. కొన్ని పాయింట్స్ ఏంటంటే పాపం వాళ్ళకి తెలియకుండా అని కాదు, అక్కడ సిచ్యువేషన్స్కి వాళ్ళ ఆ ఫ్లోయెంట్ వెళ్ళిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు వర్కౌట్ అవ్వదు. అది ఎడిటర్ కొన్నిసార్లు వాళ్ళు పర్ఫామ్ చేసినా కూడా ఎడిటర్ ఎపిసోడ్లు వేసిన చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లైవ్ చూసి ఆడియన్స్కి ఇంపాక్ట్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే అంతగానం చూసేవాళ్ళు ఎవరు ఉండరు. మ్యాక్సిమం చూస్తే రివ్యూవర్స్ చూస్తారు, లేదు అనంటే షోకి సంబంధించిన వాళ్ళు చూస్తారు, వాళ్ళ ఎవరైతే కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీస్ చూస్తారు తప్పితే కంప్లీట్గా జనరల్ ఆడియన్స్ అంతగానం చూసేంత ఓపిక ఎవరికి ఉండదు. ఎందుకంటే అన్ని పనులు వదిలేసుకొని అంత లైవ్లు చూసేంత ఎవరికి ఉండదు. సో అందుకనే రివ్యూవర్స్ మ్యాక్సిమం చూస్తారు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్ ఏంది, ప్రతి సిచ్యువేషన్ ఇప్పుడు మనకి ఎపిసోడ్లో కట్ చేసిన దానికి బ్యాక్ అండ్ ఏం జరుగుతుంది అనే దాని మీద ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, ఈ ఎపిసోడ్స్ అన్నీ చూసేసి అంటే లైవ్ మొత్తం చూసేసి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క వీడియో అనేది రిలీజ్ చేస్తారు, అది ఆడియన్స్కి దగ్గర అవ్వడానికి మాత్రమే చేస్తారనమాట. సో అలా సృష్టి వర్మ దగ్గర నుంచి ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయకపోవడం అనేది ఆమెకు పెద్ద మైనస్ అయింది. అండ్ చాలామంది కూడా ఈమె చేసే పనులకి కొంచెం ఇరిటేట్ అయిపోయారు. అంటే ఇరిటేట్ మీన్స్ ఆడియన్స్కి, అరే ఈమె ఏదో తోపు అనుకున్నారు, ఏదో తురుము అనుకుని హౌస్లోకి వెళ్ళింది, ఏమి చేస్తలేదు, ఏ లొల్లి లేదు, ఏది లేదు, అంత ప్రశాంతంగా చప్పగా జాగిపోతుంది అనే ఫీలింగు కామన్ ఆడియన్స్కి వచ్చేసింది. కామన్ ఆడియన్స్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఓట్లు అనేది పడదు. బట్ ఎందుకో నాకు ఈమె నేను సోషల్ మీడియా కొన్ని ఎవరైనా కంటెస్టెంట్స్ అందరి సోషల్ మీడియాలన్నీ ఫాలో అవుతాం, చూస్తూ ఉంటాం. ఇక్కడ సృష్టిది వచ్చేసరికి మాత్రం పెద్దగా ఇంపాక్ట్ చూపించేంత ప్రొఫైల్ అయితే నాకు కనిపించట్లేదు. అంటే సోషల్ మీడియాలో పోస్టులు కానీ రిక్వెస్ట్లు కానీ ఇలాంటివి ఏం కనిపించట్లేదు. అండ్ ఈమెను ఏమంటారు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఎక్కడా పెద్దగా అది చేయలేదు. అంటే ఇంపాక్ట్ చూపించేంత వీడియోస్ అయితే ఎక్కడ పెట్టలేదు సోషల్ మీడియాలో, అది బాగా దెబ్బ పడిపోయింది. దానికి తోడు ఈమె కంటెంట్ పెద్దగా కనిపించకపోవడం అనేది ఇంకో పెద్ద మైనస్. వాళ్ళు బయటకు వచ్చినాక చెప్తారు చూడండి, మేము ఇంత కష్టపడ్డాము, ఇంత చేసాము, అయినా జనాలకి బిగ్ బాస్ ఎందుకు చూపించలేదు అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఎందుకు బయటకు వచ్చి అంటారు. వాళ్ళు చేసింది అది ఎడిటర్కి నచ్చకపోవచ్చు, టీంకి నచ్చకపోవచ్చు, డైరెక్టర్కి నచ్చకపోవచ్చు, ఇంకొకరికి నచ్చకపోవచ్చు. ఓవరాల్గా అవుట్పుట్ అనేది ఒక డిఫరెంట్ వేలో వెళ్ళిపోతుంది కాబట్టి సో అది ఎవరేం చేయలేరు. అది నేను మార్చేది లేదు, మీరు మార్చేది లేదు, ఇంకొకరు మార్చేది లేదు. బిగ్ బాస్ టీమ్ సైడ్ నుంచి ఏది వస్తుందో అప్రూవల్ అదే వస్తుంది. సో అది బేసిస్. మొత్తానికి ఈమె కారణము ఈమెకు ఇంత తొందరగా బయటకు వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఖచ్చితంగా. సో మీకేమనిపించింది ఏందనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్